రేవంత్ డౌన్ నినాదాలతో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ హోరెత్తింది. కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగులు మరోసారి జంగ్ సైరన్ మోగించారు. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ మెరుపు ధర్నా చేపట్టారు. నిరుద్యోగులంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ మాట ఇచ్చి మోసం చేసిందని మండిపడ్డారు. ఇక ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. పలువురు విద్యార్థులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 20,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ నిరుద్యోగ యువత డిమాండ్ చేసింది. ఇక దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులైతే మరోసారి మెరుపు ధర్నా నిర్వహించారు. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? సింధుగా మరోసారి దిల్సుఖ్ నగర్ నిరుద్యోగుల ధర్నాతో దద్దరిల్లింది. మరోసారి నిరుద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డు మీద తరలి వచ్చి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిరుద్యోగులు ఏదైతే కానిస్టేబుల్ కు సంబంధించిన ఉద్యోగార్థులు మేము గత 3-4 ఏళ్లుగా మేము ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నాం, మాకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానిస్టేబుల్ కి సంబంధించి ఇప్పుడు వేస్తామంటున్నారు. కానీ 5,000 పోస్టులు కాదు, మాకు మొత్తం 20,000 పోస్టులు వేయాలంటూ నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున దిల్సుఖ్ నగర్ లో రోడ్డు పైకి వచ్చారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది 20,000 పోస్టులు వేస్తాము, దాంతో పాటు 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని అన్నారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని నిరుద్యోగులు అయితే ఇవాళ పెద్ద ఎత్తున మరోసారి రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారో, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాకు ఏదైతే పోలీసు ఉద్యోగులకు సంబంధించి జీవో 46 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు 5,000 పోస్టులు కాదు, ఒకేసారి 20,000 పోస్టులు వేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. 46 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుంది. నోటిఫికేషన్ ఇస్తామని మేము గత 2-3 ఏళ్లుగా మేము హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాము, మాకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు, ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుందని పెద్ద ఎత్తున అయితే నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ రోడ్డుపైకి వచ్చారు. మేము నిరసన తెలుపుతాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఆవేదన ప్రభుత్వానికి తెలుపుతామన్నా పోలీసులు మాత్రం ఆగడం లేదు. పోలీసులు ఎక్కడికక్కడ అడుగున అడ్డుకుంటున్నారు. మా నిరసన తెలియజేసే హక్కు కూడా మా నిరుద్యోగులకు లేదా అని పోలీసులకు నిరుద్యోగుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పలువురు నిరుద్యోగ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని మోసం చేసింది. 20,000 ఉద్యోగాలు, 20,000 పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు వెంటనే వేయాలి. గతంలో నిన్న కూడా డీజీపీని కలిసాము, డీజీపీని కలిసి మా వినతి పత్రం గిట్ట ఇచ్చాము. ఖాళీలను పూర్తిగా భర్తీ చేయాలి, 5,000 పోస్టులతో మాకు సరిపోదు, మేము ఎన్నో ఏళ్లుగా ఆశగా ఎదురు చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 20,000 కానిస్టేబుల్ వేస్తారన్నారు కానీ ఇప్పటిదాకా వేయలేదు. మేము ఎన్ని రోజులు వేచి చూడాలని పెద్ద ఎత్తున అయితే నిరుద్యోగులు రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ యాసర్. Come on.